ఇగ్నోలో ఎవరైతే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో 2026 సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి చాలా మందికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కన్ఫ్యూజ్ అవుతారు. సో అది ఫస్ట్ పాయింట్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, సో వాళ్ళకు గ్రాడ్యుయేషన్లో మార్క్స్ వచ్చేసి డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ ఇది 3 ఇయర్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది కదా. సో ఓసీ స్టూడెంట్స్ 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి మినిమం. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్స్ విత్ డిసబిలిటీ 45% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి డిగ్రీ వాళ్ళకు. అదే ఎవరైతే బీటెక్ తర్వాత ఈ ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో 55% మనకు ఓసీ వాళ్ళకి రావాలి, 50% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకి రావాలి. ఈ సర్టిఫికేట్తో పాటు ఇంకా చెప్పబోయే ఎక్స్ట్రా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓన్లీ బీటెక్, ఓన్లీ డిగ్రీ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో ఈ గ్రాడ్యుయేషన్తో పాటు ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్స్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అంటే మీరు ఇన్ సర్వీస్ టీచర్ అయి ఉండాలి. సో మీకు గవర్నమెంట్ టీచర్ అయినా ప్రైవేట్ టీచర్ అయినా పర్వాలేదు, కాకపోతే మీరు ఏదో ఒక ఎలిమెంటరీ స్కూల్లో లైక్ టీచింగ్ చెప్తూ ఉండాలి. సో ఇన్ సర్వీస్ అంటే మీరు ఇప్పుడు చేస్తూ ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఎవరైతే ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫేస్ టు ఫేస్ మోడ్లో చేసిన వాళ్ళు. సో ఈ ఎన్సిటిఈ అంటే ఎవరైతే డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, టీటీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు, స్పెషల్ డిఎడ్ అండ్ డిపేడ్ కావచ్చు, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ బీపేడ్ కావచ్చు, ఎంపేడ్ కావచ్చు, డిప్లొమా ఇన్ విజువల్ ఆర్ట్స్ అండ్ డిప్లొమా ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కావచ్చు. ఈ ఎన్సిటి అండర్లో కొన్ని కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ ఆర్ బీటెక్ అయిన వాళ్ళు, అండ్ మనకు ట్రైన్డ్ ఇన్ సర్వీస్ టీచర్, ఈ 4 క్వాలిఫికేషన్లో ఏదో అన్ని ఉండాలి. సో డిగ్రీ ఉండాలి, ఇన్ సర్వీస్ ఉండాలి, మీరు డిఎడ్ ఆర్ డిపిఎస్సి ఇందులో ఏదో ఒకటి ఎన్సిఈటికి రికగ్నైజ్డ్ అయిన మీరు ఫేస్ టు ఫేస్ మోడ్లో చేసి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారండి, లేకపోతే నాట్ ఎలిజిబుల్. ఓన్లీ డిగ్రీ, ఓన్లీ బీటెక్, నా దగ్గర డిఎడ్ లేదు కాకపోతే నేను టీచింగ్ చేస్తున్నా, నాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉందంటే అట్లా కూడా లేదు. ఎన్సిటికి సంబంధించిన ఏదో ఒక కోర్స్ మీరు ఫేస్ టు ఫేస్ మోడ్లో ఉండాలి. ఇలాంటి వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు. ఇది ఓపెన్ బీఎడ్ అంటే ఓన్లీ ఇన్ సర్వీస్ వాళ్ళకే, అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్తున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు, నార్మల్ స్టూడెంట్స్కి ఇవ్వరు. నార్మల్ స్టూడెంట్ మీరు బీఎడ్ చేయాలంటే ఎడ్సెట్ ఎంట్రన్స్ రాసుకోవాలి, ఎడ్సెట్ రాసి మీరు 2 ఇయర్స్ కోర్స్ చేసుకోవాలి. సో ఇది ఎలిజిబిలిటీ. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అంటూ ఏముండదండి. సో ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ ఆధారంగా మీకైతే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో రీజనల్ సెంటర్ వైజ్ ఉంటుంది మనకు. సో మన ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో రీజన్స్ డివైడ్ చేసి ఆ రీజియన్లో ఎవరెవరు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కంబైన్డ్ మెరిట్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉండదు. ఒక్కొక్క రీజియన్లో ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, క్యాస్ట్ పరంగా, మార్క్స్ పరంగా మనకు మెరిట్ లిస్ట్ తీస్తారు. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో మీరు 1000 రూపీస్ పే చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 29th జనవరి నుంచి, లాస్ట్ డేట్ వచ్చేసి 27th ఫిబ్రవరి 2026. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి 2 hours ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ డేట్ అయితే మనకు అఫీషియల్గా ఇవ్వలేరు, కాకపోతే మనకు ఫిబ్రవరి, మార్చ్ లోపే ఇచ్చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ మనకు మార్క్స్ కేటగిరీ వైజ్ తీస్తారు. సో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు 1:2 కావచ్చు అలా తీసిన తర్వాత వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఈ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తారు. సపోజ్ మీకు సర్టిఫికేట్స్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు. సో ఫీజు, సో ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ అయ్యాం, ఇందులో ఈ కోర్స్ ఫీజు వచ్చేసి మనకు 2 yearsకి 60,000 ఉంటుంది. 2 yearsకి ఒకేసారి పే చేసుకోవాలి 60,000. మీడియం వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం మాత్రమే ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు ఇందులో అయితే ఉండదు. సపోజ్ మీరు తెలుగు మీడియం అయి ఇంగ్లీష్లో వేసుకుందామంటే వేసుకోవచ్చు, కానీ తెలుగు మీడియంలో అయితే ఉండవు. జస్ట్ 2 mediums, ఇంగ్లీష్, హిందీ. సో మనకు యాక్చువల్గా అయితే మనకు ఈ తెలంగాణలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఓపెన్ బీఎడ్ మీకు డిఈఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, అక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో ఇక్కడైతే ప్రజెంట్ మనకు ప్రిన్సిపల్స్తోని అట్లా తెచ్చుకోవచ్చు, అది డిఈఓ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. అది మీరు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు వెబ్సైట్లో ఒక ఫార్మేట్ పెడతారు. ఆ ఫార్మేట్లో ఎవరి నుంచి సైన్ కావాలో వాళ్ళ నుంచి అయితే తెచ్చుకోవాలి. సో ఇది మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత. సో ప్రజెంట్ మీరైతే ఇదేం అవసరం లేదు. నెక్స్ట్ ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తూ డిఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు కదండి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ టీటీసీ చేసేటప్పుడు ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇలా చేసి ఇప్పుడు ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరైతే నాట్ ఎలిజిబుల్ దీనికి. సో వ్యాలిడ్గా కాదు. అండ్ ఇందులో అఫీషియల్గా మనకి ఇచ్చారు. సో మీకైతే నో ఛాన్స్, మీరు చేసుకోవాలి ఇక్కడ.
సో ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు, 2 hours ఎగ్జామ్. సో ఇప్పుడు ఎగ్జామ్లో మనకు 2 parts ఉంటాయండి. సో పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏకి 80 మార్క్స్ ఉంటుంది, పార్ట్ బికి 20 మార్క్స్ ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసి మనకు జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 20 మార్క్స్, మనకు కామన్ సబ్జెక్ట్స్ ఇవన్నీ. సో ఎడ్యుకేషనల్, జనరల్ అవేర్నెస్ 25, టీచింగ్ లెర్నింగ్ అండ్ స్కూల్ వచ్చేసి 25. సో ఇవన్నీ 80 మార్క్స్. పార్ట్ ఏ కామన్ ఉంటుంది అందరికి. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి మీరు ఒక సబ్జెక్ట్ని మీరు ఎంచుకోవాలి అప్లై చేసేటప్పుడు. సబ్జెక్ట్ ఏరియా 20 మార్క్స్. ఇందులో హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఎగ్జాంపుల్ మీరు ఏ సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించింది మీరైతే ఆప్ట్ చేసుకోవాలి. సో ఇది మనకు ఓపెన్ బీఎడ్ ఎవరైతే ఇగ్నోలో చేద్దాం అనుకుంటున్నారో ఇక ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. నార్మల్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోరాదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.